అందరికీ వందనములు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మొన్న మనము భూమి ఎలా పుట్టింది అవును అని ప్రస్తావించుకున్నాం కదా. ఈ రోజు శ్రీచక్రం ఎలా ఆవిర్భవించింది? ఆ రోజు సమయం అయిపోయి అక్కడతో ఆపేసాం మనం. అది వాళ్ళ పూర్తి చేసుకుందాం. కశ్యపుడు కోరితే అమ్మవారు అతనికి కొంత భూమి ఇచ్చింది. ఆ భూమి మీద అతను కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడని చెప్పాను కదా. ఈ వదిలేసిన పెబుల్ ఒక చిన్న గులకరాయి లాంటిది సారిక వచ్చి వదిలేసింది కదా. ఆ వదిలేసిన గులకరాయి పెద్దదైంది అనమాట. అది పెద్దగా అయ్యే ఎంత భూమి పెద్దగా అవుతూ పోయింది. అక్కడ ఒక పెద్ద కొండలాగా అయిపోయింది ఆ రాయి. అయిపోయి ఆ కొండ మీద ఆ కశ్యపుడికి చెప్పింది, ఇదే నా స్వరూపం అని చెప్పింది. చెప్పి అక్కడ ఒక శ్రీచక్రం ఉంది కొండ మీద. దానంతటా అదే స్వయంగా ఏర్పడిపోయిన స్వయంభూ అంటాం చూడండి. స్వయంభూ మనకి ఎన్నో రకాల వేరే వేరే శివలింగాలు ఇలాంటివన్నీ తెలుసు, కానీ ఈ స్వయంభూ శ్రీచక్రం అక్కడ ఒక్క చోటే ఉందండి. ఇంతవరకు ఎక్కడండి? శ్రీనగర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అంటామే ఇప్పుడు. ఇప్పుడు కాశ్మీర్ క్యాపిటల్ సిటీ శ్రీనగర్లో ఆ పైన హరిపర్వతం అనే ఒక కొండ ఉంది. ఆ హరిపర్వతం అనే కొండ మీద ఇది కనిపిస్తుంది. అక్కడ శ్రీనగర్ అందరూ చాలాసార్లు వెళ్తారు. ఆ దాల్ లేక్లో షికార్లు చేస్తారు, బోట్ షికార్లు. ఆ దాల్ లేక్లో బోట్ షికార్లు చేసేటప్పుడు రెండు వైపులా రెండు కొండలు కనిపిస్తాయి. ఒకవైపేమో ఈ శంకరాచార్య పర్వతం అంటారు. చాలామందికి అది తెలుసు, అది తేలిగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా పెద్ద, దాదాపు ఒక అంతస్తు ఎత్తున్న అక్కడ పెద్ద సాలగ్రామం ఉందండి. దానికి పూజలు జరుగుతాయి. శివలింగం దానికి పూజలు జరుగుతాయి. అంటే శివలింగం కూడా స్వయంభూ అంటారా, లేకపోతే ఏర్పాటు చేశారా? స్వయంభూ శివలింగం అండి. అవన్నీ స్థాణువులు. పూర్తి అలాంటి లింగానికి అక్కడ శంకరాచార్యుడు దాన్ని పూజించుకున్నాడట. అందుకని ఆయన పేరు మీద ఆ కొండకే శంకరాచార్య పర్వతం అని పేరు పెట్టారు. ఆ లింగానికి కూడా శంకరాచార్య లింగం అని పేరు పెట్టారు. అక్కడ ఈ పూజలు అవన్నీ చక్కగా చాలా నిరంతరం. కొంచెం కష్టం వెళ్ళటం, చాలా మెట్లు ఉంటాయి, ఎక్కాలి, కొంచెం మోకాళ్ళకి పని, కానీ బాగుంటుంది. రెండవ కొండకి, ఈ చెరువుకి దాల్ లేక్కి అవతల పక్కని ఇంకో కొండ ఉంటుంది. చెప్పాను కదా, సరస్సులో ఒక రాయి వేస్తే ఇలా వచ్చినాయని. ఇటువైపు శంకరాచార్య పర్వతం వైపే కింద కొండ కింద భాగంలోనే ఒక చిన్న రాయి కనిపిస్తుంది. దానిని శారికా ప్రతీక్ స్థల్ అంటారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ వెనకాలే కనిపిస్తుంది. అది అక్కడే పక్కన తులిప్ గార్డెన్స్ అవి కూడా కనిపిస్తాయి, అవి కూడా చూడొచ్చు. ఈ శారికా ప్రతీక్ స్థల్ చిన్నదిగా కనిపిస్తుంది. చిన్నదిగా అంటే సుమారుగా ఈ రూమ్లో ఒక 1/4 రూమ్ ఉందనుకోండి, అంత బండ కనిపిస్తుంది. యువతల వైపుకి వచ్చి హరిపర్వతం అని చెప్పాను కదా రెండోది. ఆ హరిపర్వతం ఎక్కితే అది కూడా కొంచెం కష్టమే ఎక్కడం. కాకపోతే శంకరాచార్య పర్వతానికి 400-500 మెట్లు ఉన్నాయి. హరిపర్వతానికి 108 మెట్లే ఉన్నాయి. 108 లెక్క పెట్టుకోండి. మనం అష్టోత్తర శతనామం అని చేస్తాం, అన్ని మెట్లే ఉన్నాయి. 108 మెట్లు. అది మెట్లు ఎక్కడం కూడా కష్టం. ఇది కూడా కొంచెం మోకాళ్ళ పని. ఒకే రోజు 2 మెట్లు ఎక్కామంటే మన పని అయిపోతుంది కనుక కొంచెం చూసుకోవాలి. ఈ పైకి ఎక్కాక అక్కడ చాలా పెద్ద రాయి ఉంటుంది అనమాట, కొండ. అసలు అది వదిలిన రాయి ఇదే అని చెప్తారు. అంటే కొండ పైన ఒక రాయి అంటారా? కొండ పైన ప్రత్యేకంగా ఒక శిఖరం లాగా. ఆ శిఖరం కనీసం మన ఒక 2 అంతస్తుల భవనం అంతా ఉంటుంది. దానికి ఆ కొండకు ప్రదక్షిణం చేయాలంటే ఆ 2 మెట్లు ఎక్కి మళ్ళీ అటు దిగి ఇలా తిరిగి ప్రదక్షిణం చేసుకుని రావాలి. కొండ పైన ప్రదక్షిణ, కింద పానవట్టం, శివశక్తి 2 కలిపి ఒకే రాయిలో ఏర్పడినటువంటిది అని చెప్తారు. మొత్తం సింధూరం పూసేసి ఉంటుంది దానికంతా. ఆ దాంట్లో ఒక పక్కన అంటే సింధూరం పూసి ఉంటుందా, అది స్పెషల్ గా కనబడటం కోసం దానికి సింధూరం పూసేశారు. నిత్యం సింధూర సేవ జరుగుతూ ఉంటుంది. చక్కగా దానికి సింధూరం పూసేసి ఉంచుతారు. ఆ సింధూరం పూసేసి ఉంచాక దాని మీద ఒక చోట చక్కగా శ్రీచక్రం. ఇప్పుడు మనం అందరం భూప్రస్తారం అని రాగి రేకుల మీద రాసుకుని ఇంట్లో పూజించుకుంటాం చూడండి, కాగితాల మీద, పటాల మీద చూస్తూ ఉంటాం. యంత్రం, ఆ శ్రీ యంత్రం దాని మీద చెక్కబడి లిఖించబడి ఉందండి. రాతి మీద. అది మొదటి నుంచి అనాది, ఎలా వచ్చిందో తెలియదు, స్వయంభూ అని అక్కడ పూజారి చెప్పారు మాకు. పూర్తిగా అమ్మవారే, ఇదే నా రూపం, దీన్ని పూజించుకోండి, నన్ను పూజించినట్టే అని చెప్పారు. ఇదే నేను. మనం ఎవరికైనా మన ఫోటో ఇచ్చి ఇది నేనే అన్నట్లుగా ఆవిడ అది ఇచ్చారనమాట. తన రూపానికి బదులుగా ఇది ఇచ్చి, ఇదే. ఎందుకంటే మనం ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు ముందర సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళాలా. అసలు ఏ రూపం లేకపోయినా దాంట్లో మనం అమ్మవారిని ఊహించుకోవాలా. నిజాయితీగా చూస్తే
ఆ శ్రీచక్రంలో మధ్యలో నుంచి అమ్మవారి దర్శనం అవుతుంది. శ్రీచక్ర మధ్యలో నా పుస్తకం శ్రీ లలితా విజయం అని లలితా సహస్రనామాలకి భాష్యం రాసిన పుస్తకం ఉంది కదా, దాంట్లో కూడా శ్రీచక్రం కలర్ ప్రింట్ ఒకటి వేశాను. దాని మధ్యలో అందరికీ, అంటే నేను వెతికి అలాంటి పిక్చర్ ఒకటి తీసి వేశాను. అందరికీ దాంట్లో అమ్మవారి దర్శనం అవుతుందండి ఆ పుస్తకంలో. చక్కగా మీరు కళ్ళు ఎదురకుండా అమ్మవారిని మనలాగానే కళ్ళు ముక్కు రూపంతో దర్శించుకోవచ్చు శ్రీచక్రంలో. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట అమ్మవారు. మరి అమ్మ శ్రీచక్రమా సామాన్యమా అది? ఆవిడ నేనే ఇదని చెప్పింది కదా. అక్కడ ఆ రాయి మీద ఈ శ్రీచక్రం ఉందండి. అదే ప్రథమ శ్రీచక్రం కనుక ఇప్పుడు మనం వేయించుకునే ఈ యంత్రాలు ఇవన్నీ కూడా దాని మీద నుంచే తీసుకుని చేస్తున్నారు. నమూనా చాలా చక్కగా బాగుంటుంది. అసలు అది చూడంగానే ఒక రకమైన అందరికీ కూడా ఒక రకమైన ఆవేశం, ఆనందం, అనుభూతి అసలు అది చెప్పలేమన్నమాట. నేను ఇలా కావలించేసుకున్నాను దాన్ని చూడంగానే. మీరు చెప్తూ ఉంటేనే మాకు అద్భుతంగా కావలించేసుకుంటే ఒంటి నిండా సింధూరం అంటుకుపోయింది. అంతేకాదు దాని మీద రకరకాల దేవతామూర్తులు కనిపిస్తాయి. మన లలితా సహస్రనామంలో కనిపించే నామాలకి కొన్నిటికి చక్కగా ఎదురుకుండా ఇదిగో ఇక్కడ ఈ భాగం చూస్తే ఆ నామంలా లేదు అనిపిస్తుంది. అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒక చిన్న ప్రిజంని తెలుగులో ఏమంటారో చిన్న ప్రిజంలాగా కనిపిస్తుంది. త్రిఖండేసి అనే నామానికి అది రూపం. అలా కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అసలు చూస్తేనే. అక్కడికి వెళ్ళగానే ఈ నామం ఇది కదా అది స్ఫురించేలాంటి శ్రీచక్రం అన్నమాట అది. ఆ కొండ, ఆ శ్రీచక్రం. అది ఈ శ్రీచక్రం ఉన్నది కదా, ఆవిడ ఆ శ్రీనగరానికే నాయిక, శ్రీమన్నగర నాయిక అనే నామం ఒకటి మనకి సహస్రనామంలో కనిపిస్తుంది, సహస్రనామ స్తోత్రంలో. ఆవిడ ఆ శ్రీమన్నగరానికి నాయిక అండి. అందుకనే ఆవిడదే ఆ కొండ, ఆవిడదే ఆ ఊరు, ఆవిడదే ఆ దేశం, ఆవిడదే ఈ ప్రాంతం అంతా. అంటే ఎంతవరకు విసిరేస్తే అంతవరకు నేనే అంది కదా. అంటే ఎంతవరకు ఆవిడ ప్రపంచం అంతా ఆమె, విశ్వమంతా ఆవిడే. ఎంతవరకు ఆవిడ ప్రభ అలా అలా వెలుగుతోందో ఆలోచించుకోండి. కాశ్మీరము, శ్రీనగరము రెండు మనవే. అమ్మవారు మనకిచ్చినవి. అమ్మవారు మీరంతా నా పిల్లలు అని మనకిచ్చినవి. అటువంటి శ్రీచక్రం ఉన్న కొండ, ఆ కొండ ఉన్న ఊరు, ఆ ఊరు గల ఆ ఊరికి నాయిక అయిన దేవత చక్రేశ్వరి అంటారు. సామ్రాజ్యం, ఆవిడ సామ్రాజ్యం అండి. ఆవిడేమండి మన నామాల్లో ఒకటి రావట్లే. ఏమన్నాము మొదలు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అన్నావా? సింహాసనేశ్వరి. మరి అలాంటి చోట మనకి అందరికీ దర్శనమిచ్చి ఇక్కడ నేను ఉన్నానరా రండి అని అందరు చెప్తా. ఇక్కడే అని కాదు, నేను ఎక్కడైనా ఉన్నాను, ఇక్కడ నుంచి అన్ని చోట్లకి నేను ప్రసరిస్తున్నాను అన్నట్లుగా చెప్పినటువంటి కొండ శ్రీనగర్లో ఉన్నది, కాశ్మీర్లో. కాశ్మీర్ వెళ్ళిన అందరూ చక్కగా విహారయాత్ర, విలాసయాత్ర అన్నట్టు చేస్తారు. కానీ ఇవి కాశ్మీర్ అంతా శైవక్షేత్రం అండి. పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా శివలింగాలే. జమ్మూలో అమర్నాథ్ లేదు, అమర్నాథ్ లింగం. ఇవన్నీ కూడా వాళ్ళవే, అమ్మవారు అయ్యవారివే. మన వాళ్ళ జగత్పితరులు అనుకుంటున్నాం కదా, ఆ జగత్పితరులు మనకు అలా అక్కడ చక్కగా సాక్షాత్కరిస్తున్నారు అనమాట. అమర్నాథ్ శివలింగం ఇవి రెండు మేము చాలా అనుకోకుండా, నేను మా వారు 2014 ఆషాఢ మాసంలో దర్శనం చేసుకున్నాం. అసలు ఈ అమర్నాథ్ శివలింగం వెళ్ళి చూశాక కడుపు నిండిపోయి ఇంకేమి తినాలనిపించదు. ఆకలి తప్పులు మర్చిపోతాం. అసలు అక్కడికి వెళ్ళాక ఏమి కోరిక కూడా ఉండదు. ఒక రకమైన నిరామయమైనటువంటి మానసిక స్థితి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఈ శ్రీనగర్ విశేషం, శ్రీచక్రం విశేషం. చాలా బాగా చెప్పారు విజయలక్ష్మి గారు. శ్రీచక్రము, శ్రీనగరం గురించి చాలా బాగా చెప్పారండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.